తోటి తీసుకుని వెళ్ళారు ఈ అమ్మాయిని. వాడు ఉపదేశం చేశాడు. నేను అనేది ఏంటంటే ఇలా మోసాలు చేసే వాళ్ళకి మోసపోయే వాళ్ళు ఉంటారు. మోసం చేసే వాళ్ళు ఉన్నంత కాలం మోసం అనే పదం వాడకండి. మోసం అంటే ఏంటి? ఏమైనా చేస్తానని చేయకుండా మోసం. అతను ఏం మోసం చేయలేదు. మరి ఇప్పుడు వాళ్ళకి పూజలు చేస్తానని చేయలేదు కదా. మోసం కాదు, అతను ఒక పూజ చేశాడు, దాని తగ్గది పూజలే చేయలేదంట. చేయకపోతే జడ్జి కంప్లైంట్ చేయాలి. ఆమె ఎవరు కంప్లైంట్ చేస్తుంది మధ్యలో? సర్లేండి, ఇది తేలేదు కాదు. ఏది ఏమైనా జరిగింది అక్కడ. మోసగాడు కాదు, వాళ్ళకి డబ్బు ఆశ ఉంది అనేది ఈవిడ కూడా నేను ఒప్పుకున్నా. సో కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా ఈయన చెప్తున్నట్టుగా అఖాడా మెంబర్షిప్ ఉంటే ఆయనకి అదొకటి తిరుగుతున్నట్టు డబ్బులు ఉన్నాయనే విషయం, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. ఆయన లివింగ్ స్టైల్ చూస్తే వీళ్ళకి ఆశ ఉందనేది అర్థమవుతుంది. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగడానికి 100% ఛాన్స్ ఉంది. అండ్ ట్రాన్సాక్షన్ జరిగింది, చెక్ ఇచ్చాడు, తీసుకొని చెక్కేశాడు. నేనేమంటానంటే నిజంగానే 3 కోట్లు డబ్బులు శ్రీనివాస్ దగ్గర ఉన్నాయి అనుకుందాం. ఒక వ్యక్తి మామూలు పద్ధతిలో ఏ మోసమో ఏ మాయ ఏమీ చేయకోకుండా, అతని వయసు నాకు అర్థమైనంత వరకు 32, 33 కంటే ఎక్కువ ఉంటాయని నేను అనుకోని, ఇంకా తక్కువ ఉన్న ఆశ్చర్యపోకర్లా. ఈ వయసులో అతనికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది అలాగే ఇప్పుడు మనం ఒక 10 లక్షల గురించి అతడు సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది. నాజర్ అంటాడు, ఏంటి మన ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు హీరో గురించి. ఎవరో అంటే ఏం చెప్తాడంటే నాజరు, ఇప్పుడు నేనేం మాట్లాడలేను, మాట్లాడకూడదు, ఎందుకంటే ఇంత చిన్నపిల్లాడి దగ్గర 10 లక్షలు చెక్కు తీసుకున్న రోజున నేను ఆలోచించాలి, అసలు ఏం చేసి నువ్వు ఇంత చిన్న వయసులో 10 లక్షలు సంపాదించావు అని. దిస్ ఈస్ ద వ్యాలిడ్ క్వశ్చన్. ఏం చేసి నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కన్నా బిజినెస్ మ్యాగ్నెట్ కన్నా ఈ బాబాలే ఎక్కువ సంపాదిస్తున్నారు ఇవాళ రేపట్లో, డౌట్ లేదు. పూజ చేస్తే 10 లక్షలు తీసుకుంటున్నారంటే అవును, దిస్ ఈజ్ లీగల్. లీగలా ఇల్లీగల్? అది లీగల్ గాని పనులు చేసినప్పుడు వాళ్ళు లీగల్ అయినప్పుడు జిఎస్టీలు కడతారు, అవన్నీ కడతారు కదా. కాదమ్మా, జిఎస్టీ ట్యాక్స్ కడతారు కదా. కాదు, ఇప్పుడు జాతకాలు చెప్తాం, రంగురాలు పెడతాం అని చెప్పి లీగల్ గానే చేసుకుంటున్నారు కదా. స్వామి మీరు అనకూడదు. స్వామివారి హుండీలో వెళ్ళి డబ్బులు వేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినంత. ఇది లీగల్ గా డబ్బులు వేస్తున్నారా? ఇటువంటి కోసం లేకూడదు. వాళ్ళ ఇష్టం అంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి నేను అడుగుతాం, అడగకుండా ఎవరు కాదమ్మా. ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే ఇతను నిజంగా పూజ చేయించుకున్నారు, డబ్బులు ఇచ్చారు, అయిపోయింది ట్రాన్సాక్షన్. శ్రీనివాస్ లీగలే, అది వాళ్ళ మనస్తత్వం తెలుసది. శ్రీనివాస్ అనకూడదు. మీరు ఇల్లీగల్ పదం వాడద్దు. ఇల్లీగల్ అంతే. మీరు కాదంటే అవ్వకుండా ఎక్కడైతే అన్ని మతాలను దూషించండి. నేను అన్ని మతాలే అంటాను. మంచి పాయింట్ అండి, మతాన్ని తీసుకొచ్చారు కదా. ఎవరైనా సరే దక్షిణ అనేది ఇచ్చుకుంటారు వాళ్ళు సంతోషం కొద్దీ. ఎవడు బలవంతం చేసే సంతోషం కొద్ది కోట్లు ఎవరండి ఎవరు? అవును, వాళ్ళు దానికి తగ్గ సేవ. ఒక పెద్ద డాక్టర్ వాడు పెద్ద ఆపరేషన్, గుండె ఆపరేషన్ చేస్తాడు, అతను 5 లక్షలు తీసుకుంటాడు. అతను చేసే దాన్ని బట్టి ఫీజు ఉంటుంది. ఏమండి రిజల్ట్ ఇస్తున్నాడు, ప్రాణాన్ని కాపాడుతున్నాడు. డాక్టర్ మరి ఎందుకు సైన్ పెట్టించుకుంటాడు? ఆపరేషన్ చేసే ముందు ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ సైన్ పెట్టించుకుంటాడు. ఇది మా రిస్క్ మీద చేసుకుంటున్నావు, సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా కాన్సిక్వెన్స్ అయితే రెడీ అని పేషెంట్ యొక్క ఈ టాపిక్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దామండి. ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్ తమన్నా, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ తమన్నా, ఏమంటారు? సో ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారండి. ప్లీజ్ వెయిట్, ఇది అయిపోగానే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. తమన్నా చెప్పండి. ఏం మాట్లాడానండి ఇప్పుడు తను ఈ రోజుల్లో ఏంటంటే తను ట్రాన్స్జెండర్ కాకపోయినా బతుకు తెరువు కోసమో డబ్బు కోసమో మగవాళ్ళు మా పరువులు తీయటానికి ఈ రకంగా ట్రాన్స్జెండర్ అని ముందుకొస్తుంటే మీడియా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకుంటూ తను గుడ్డలోడు తీసుకుని నేను చెప్పి నుంచుంటే వాడిని టెలికాస్ట్ చేసి వాడిని హైప్ చేసి మా కమ్యూనిటీ పేరు నాశనం చేస్తుంటే ఏం మాట్లాడతామంటే చెప్పండి. రోడ్డు మీద ఎవరో ఇచ్చోడో గొడ్డలోకి తీసుకుని నుంచుంటే. తమన్నా గారు, ఇక్కడ మనతో పాటు శేఖర్ భాషా గారు కూడా ఉన్నారు, ఆర్జే. ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. అంటే మీ ఉద్దేశం ఆయన ట్రాన్స్జెండర్ కాదు మగవాడని నమ్ముతున్నారా? దానికి కారణం దిగంబరంగా ఉన్నాడండి, పూర్తి దిగంబరంగా ఉన్నాడు అతను. అతనికి అంటే చాలా చోట్ల ఆయన దిగంబరంగా కనబడ్డ దృశ్యాలు చూస్తున్నాము. బట్ మీరు అలా అనడానికి కారణం ఏంటి నాకు అర్థం కాదు. నేను ఒక శేఖర్ భాషా గారు
హలో, చెప్పండి. నేను ముందు అవే చెప్తున్నాను. బతుకు తెరువు కోసం, డబ్బు కోసం మగవాళ్ళు ఈ రకంగా రేపు ఎవరైనా 10 మందిని మర్డర్ చీర కట్టుకుంటే వాటిని కూడా ట్రాన్స్జెండర్ అంటారు. ఈయన కట్టుకోలేదు కదా. మీరు అసలు ఏ రకంగా మీరు అతన్ని ఇచ్చేస్తారు? ఆంధ్రప్రదేశ్ లో తమన్నా సింహాద్రి ఉంది, తెలంగాణలో చంద్రముఖి, లైలా గారు ఉన్నారు. వీళ్ళెవరిని మీరు కాంటాక్ట్